ఏడుస్తాం, మనం ఖచ్చితంగా ఏడుస్తాం. ఇదిగో నా వారే నా గురించి ఇంత చెడుగా చెప్తున్నారా, నా సొంత కుటుంబీకులే నా మీద ద్వేషం పెంచుకుంటున్నారా, నేను ఎవరినైతే నమ్మనో వారే నా మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా, నా ముందు బాగానే ఉంటున్నారుగా కానీ నేను లేనప్పుడు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారా, నా ముందు చాలా మంచిగా ఉంటున్నారుగా, నా ముందు చాలా ప్రేమ చూపిస్తున్నారుగా నా మీద, కానీ నేను లేనప్పుడు నా గురించి చెడుగా చెప్తున్నారా అని చెప్పి మనం ఏం చేస్తాం, చాలా బాధపడతాం, చాలా ఏడుస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, బాధపడద్దు, ఏడవద్దు, కన్నీళ్ళు పెట్టుకోవద్దు, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఎలాంటో నాకు తెలుసు, వాళ్ళందరి ముందు నేను నిన్ను నిలబెడతాను, వాళ్ళందరి ముందు నేను నిన్ను నిరూపిస్తానని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, నిరూపిస్తున్నాడు. అందుకేనండి వాళ్ళందరిని ఎక్కడ తీసుకొచ్చారు, కాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. కొట్టేసిన వాళ్ళని, గెంటేసిన వాళ్ళని, అసూయ పడిపోయిన ఏరస చూపిన వాళ్ళని, వాళ్ళందరిని ఎక్కడ పెట్టాడు దేవుడు, కాళ్ళ దగ్గరే పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, చూసారా. అందుకే చరిత్రలో జరిగిన సంఘటన ఏంటి చెప్పనా, ఎవరిని మనం అణిచేద్దాం అనుకుంటామో దేవుడు మనల్ని అణిచేస్తాడు. ఎదుటి వాళ్ళని మనం ఏదైనా చేయాలనుకుంటే మనం ఏదో అయిపోతాం, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలంటే ముందు మనం నాశనం అయిపోతాం.